1973 నుంచి 2018 లోపు ఉన్న వైన్స్ అనమాట ఇవన్నీ. బాటిల్స్ అవన్నీ అనమాట. ఈ బాటిల్స్ చూసారు కదా, అప్పట్లో తయారు చేసి చెప్పండి. అంతేకాదు ఇక్కడైతే ఫొటోస్ కూడా మనకి ప్రతిదీ క్లియర్గా ఉంటుందన్నమాట. ఒకసారి అట్లాంటి కోట్స్ అయితే ఉండేది. అది ఎలాగా ఏంటి అప్పుడు మెడల్స్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ ఆస్ట్రేలియాలో ఆరాధ్య. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈరోజు వచ్చేసి మిమ్మల్ని వైన్ మ్యూజియంకి అయితే తీసుకెళ్ళిపోతున్నాను అనమాట. చూసారు కదా, ఇదైతే చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి చాలా సంవత్సరాల క్రితం నుంచి వైన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. అంతేకాదు కొన్ని వందల సంవత్సరాల క్రితం వైన్ ఉంటుంది కదా, ఆ వైన్ కూడా ఇక్కడ దొరుకుతుంది. మనం కావాలి అనుకుంటే పర్చేస్ అయితే చేసుకోవచ్చు అనమాట. అసలు ఎలా తయారు చేసేవాళ్ళు, అప్పుడు ఏమేమి ఎక్విప్మెంట్స్ వాడేవాళ్ళు అనేదంతా కూడా ఇక్కడ క్లియర్గా ఉంటుందన్నమాట. అదంతా చూపిస్తాను, వచ్చేసేయండి. చూసారు కదా, అప్పట్లో వైన్ తయారు చేసే మిషన్స్ అనమాట ఇవన్నీ కూడా. ఇది వచ్చేసి ఎక్కడుంది అంటే, రీసెంట్గా నేను హ్యాండోవర్ విలేజ్కి వెళ్ళాను కదా, అక్కడ తీసిన వీడియో మొత్తం ఇదంతా. అలా ఎంటర్ అవ్వగానే ఫస్ట్ అయితే టేబుల్ ఉంది, చూసారు కదా, ఇక్కడైతే సీటింగ్ కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ మనం పర్చేస్ చేసి అక్కడ డ్రింక్ చేయడానికి కూడా ఉంటుందన్నమాట. ఆల్కహాల్ అలవాటు ఉండేవాళ్ళు హ్యాపీగా డ్రింక్ చేయొచ్చు. చూసారా ఇక్కడైతే ఎన్ని రకాల బాటిల్స్ అయితే ఉన్నాయి అనేది. ఇది వచ్చేసి 1986లో అప్పటి బాటిల్స్ అనమాట. వీళ్ళు ఎవరు అంటే ఫస్ట్ వైన్ తయారు చేశారు కదా, ఆ తయారు చేసిన వాళ్ళలో ఫస్ట్ సక్సెస్ అయిన వాళ్ళ ఫొటోస్ ఇవి. చూసారా, ఇది వచ్చేసి 1986లో ఉన్న బాటిల్స్ ఇవన్నీ కూడా అప్పటివి అనమాట. ఇవి ఎవరో డొనేట్ చేశారు. ఆ డొనేట్ చేసిన అతని పేరు కూడా ఇక్కడ ఉంది, చూసారా, డావిడ్ జేమ్స్ అనేసి. అతను ఈ బాటిల్స్ అన్ని కూడా డొనేట్ చేశారనమాట. ఇక్కడ ఎవరన్నా ఓల్డ్ బాటిల్స్ ఉంటాయి కదా, అంటే దాంట్లో వైన్ కూడా ఉందిలేండి, చూడండి, చూస్తుంటే అర్థమవుతుంది కదా. ఆ ఓల్డ్ బాటిల్స్ ఇక్కడ డొనేట్ చేస్తారనమాట కొంతమంది. ఇక్కడ ఫొటోస్లో అయితే ఉన్నారు, చూపిస్తాను, వచ్చేసేయండి. ఎవరు అంటే ఫస్ట్ వైన్ తయారు చేశారు కదా, తయారు చేసి సక్సెస్ అయిన వాళ్ళ ఫొటోస్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. అంతేకాదు ఇది చలికాలం అవడం వల్ల ఇక్కడ ఫైర్ కూడా మనకి వేసేస్తున్నారు. చూసారు కదా, ఈమె ఎవరు అనేది మీరు గుర్తుపట్టారా? గుర్తుపడితే నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నేనైతే షార్ట్స్లో పెడతాను, ఎవరు ఫస్ట్ చెప్పారు అనేది కూడా నేను కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తాను. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ వైన్ ఎలా తయారు చేసేవాళ్ళు, అసలు ఎప్పుడు స్టార్ట్ అయ్యింది, ఇది ఎలా అనేది అంతా కూడా ఇక్కడ మనకైతే ఇట్లా పెట్టున్నారనమాట. ఈ స్క్రీన్స్ ఉంటాయి కదా, అదేమంటారు, గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్ వెనకాల అయితే మనకి పెట్టున్నారనమాట. తెలుసుకోవాలనుకునే వాళ్ళందరూ తెలుసుకోవచ్చు. ఈ కప్పు చూసారా, ఏంటి వైన్ తాగినందుకు కప్పులు కూడా ఇస్తారా అంటే, వైన్ తాగినందుకు కాదు, వైన్ తయారు చేసినందుకు కూడా కాదండి. ఈ కప్పు ఎందుకు అంటే, అప్పట్లో కాదు, నార్మల్గానే ఆస్ట్రేలియాలో హార్స్ రైడింగ్స్, అది గుర్ర పందాలు అంటారు కదా, అవి ఎక్కువ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అలా జరిగినప్పుడు 1865లో సంథింగ్ ఏదో జరిగిందంట అండి. అప్పటి వరకు మన ఆస్ట్రేలియా అనేది సంథింగ్ ఏది కప్పు కొట్టలేదంట. సో అప్పుడేదో జరిగిన ఇష్యూ వల్ల ఈసారన్నా తెచ్చుకోవాలి అన్నట్టు డిసైడ్ అయ్యి ఆ పందెంలో అప్పుడు గెలిచినప్పుడు వాళ్ళకు వచ్చిన ఫస్ట్ కప్ ఇది. 1865లో మెల్బోర్న్ గెలుచుకుందంట ఈ కప్ అనేది. అది ఇప్పుడు ఎడిలైడ్లో పెట్టున్నారు, ఎడిలైడ్ మ్యూజియంలో అయితే పెట్టున్నారనమాట. ఎవరన్నా చూడాలి అనుకుంటే ఇక్కడికి వెళ్ళి చూసేసేయచ్చు. ఒకవేళ మీరు చూడలేని పరిస్థితుల్లో ఉంటే నా వీడియోలో అయితే చూసేసేయండి హ్యాపీగా. అంతేకాదు ఆ హార్స్ రైడింగ్లో వచ్చిన ప్రైజెస్, గిఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయన్నమాట. అంటే షీల్డ్స్ కానివ్వండి, మెడల్స్ కానివ్వండి, కప్స్ కానివ్వండి, చాలా ఉన్నాయి ఇక్కడ, చూసారు కదా. ఇంకా వైన్ వచ్చేసి ఇక్కడ మనకి కావాల్సినంత ఉంటుంది, అంటే కాస్ట్ కూడా చాలా ఎక్కువే ఉంటుంది. ఎందుకు అంటే ఇవన్నీ కూడా ఇప్పటివి కాదండి, 1973 నుంచి 2018 లోపు ఉన్న వైన్స్ అనమాట ఇవన్నీ కూడా. మీరు క్లియర్గా కొంచెం ముందుకు చూస్తే అక్కడైతే మెన్షన్ చేస్తున్నారు ఏంటి అనేది. అండ్ ఇక్కడ మొత్తం హార్స్ రైడింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన బొమ్మలే ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ కప్పులు చూసారా, ఎన్ని కప్పులు అయితే ఉన్నాయో. నేను ఇండియాలో ఉన్నప్పుడు నా పెళ్ళైన తర్వాత మా హస్బెండ్ వాళ్ళ ఇంట్లో అయితే ఇన్ని కప్పులు చూశాను అనమాట. ఎందుకంటే తను క్రికెట్ ఆడేవాడు కదా, సో ఆ క్రికెట్లో వచ్చిన షీల్డ్స్, కప్స్ అవన్నీ ఉన్నాయి. ఆఫీస్లో కూడా కొన్ని వచ్చేయలేండి, అవి ఉండేది. మేము అవి ఆస్ట్రేలియా వస్తే తీసుకొచ్చుకోలేదు, మిస్ అయిపోయాము. ఇండియాలోనే ఉన్నాయి అవన్నీ కూడా. ఎప్పుడైనా కుదిరితే నేను ఇండియా వెళ్ళినప్పుడైతే మీకు ఆ వీడియో అంతా చూపిస్తానులేండి. తర్వాత వచ్చేసి ఇక్కడ ఇంకా ఏమేమి ఉన్నాయి అనేది చూపిస్తాను, వచ్చేసేసాయండి. అండ్ ఇక్కడ వచ్చేసి యాంటిక్స్ ఇష్టపడే వాళ్ళకి చాలా యాంటిక్ పీసెస్ అయితే ఉన్నాయన్నమాట. చూసారా, మెడల్స్ చూడండి, అప్పట్లో ఈ షీల్డ్ చూసారా ఎట్లాగుందో, ఇది చూడండి, ఇదేంటి అనేది నాకైతే తెలీదు. మీరైతే తెలుసుకుంటే కామెంట్ సెక్షన్లో అయితే నాకు చెప్పేయండి. ఇదైతే ఏమో కత్తిలాగుంది. నేనైతే పాత సినిమాల్లో చూస్తాం కదండి, అవన్నీ రాజుల సినిమాలు అవి ఉండేవి కదా, అట్లా కనిపించింది అనమాట నాకు ఇదంతా చూస్తూ ఉంటే. ఈ కప్పులు చూసారా ఎంత పెద్ద కప్పులు అయితే ఉన్నాయో, అసలు చూడండి ఎంతెంతగా ఉన్నాయో. అండ్ అవి ఏ ఇయర్లో వచ్చాయి ఏంటి అనేదంతా కూడా అక్కడ కింద వచ్చేసి మనకి లేబుల్ అయితే చేస్తుంటారనమాట. హార్స్ చూసారా, ఇదైతే చూడండి ఎంత పెద్దదిగా ఉందో అసలు. ఇంకా ఇది మెయిన్ వచ్చేసి తలుపు మీద చూసారా, ఇవన్నీ కూడా మనం పనిచేసే ఇవి ఉంటాయి కదా,
పనిచేసే ఐటమ్స్ అని చెప్పుకోవచ్చు. అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. అంటే వైన్ తయారు చేయడానికి ఎట్లా యూజ్ చేయాలి అనే ఐటమ్స్ అండ్ ఎలా చేసేవాళ్ళు అనేసి ఇక్కడైతే ఒక పోస్టర్ అయితే అంటించున్నారు. ఇవన్నీ కూడా వైన్ తయారు చేసే మిషన్సే. అక్కడ చూసారా అవి కొలిచేదానికి ఉంటుంది కదా, మెజర్మెంట్ కప్స్ అవన్నీ అంటారు కదా, అవన్నీ ఇవి ఎప్పుడో మా అమ్మమ్మ వాళ్ళ కాలంలో ఉండేవి అని అయితే విన్నాను. అంతేకాదు అప్పట్లో వైన్ తయారు చేసినప్పుడు ఫస్ట్ ఈ హౌస్ అయితే ఉందన్నమాట. హౌస్ చూసారా ఎలా ఉంది అనేది. ఇది చూడంగానే నాకు మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, మా నాన్నమ్మ వాళ్ళ ఇల్లు అయితే గుర్తొచ్చింది. మీకేమనిపించింది అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీళ్ళు ఈ హౌస్ని పడేయకూడదు అనేసి అట్లాగే ఉంచేసి రీమోడలింగ్ అయితే చేశారు, ఎక్స్టెన్షన్ అయితే చేశారనమాట. దాంట్లో అయితే ఏం యూజ్ చేయట్లేదు, జస్ట్ ఇట్లా డెకరేషన్కి మాత్రమే పెట్టేస్తున్నారు. అక్కడ హౌస్ గురించి డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చున్నారనమాట. ఇంక ఇటు సైడ్కి వచ్చేస్తే మనకి లెఫ్ట్ సైడ్ అంతా కూడా వైన్ అదంతా ఉంటుంది. రైట్ సైడ్ వచ్చేసి యాంటిక్స్ అవన్నీ ఉంటాయి. అప్పట్లో కార్పెంట్ పని చేసేవాళ్ళు కదండి, కార్పెంటర్స్. అవి ఎలా చేసేవాళ్ళు ఏంటి అనేది కూడా మిషన్స్ ఉన్నాయి. ఈ వీల్ చూసారా ఎంత పెద్ద వీల్ ఉందో, ఇదైతే నేను పాత సినిమాల్లో చూసేదాన్ని. ఇక్కడ చూడండి ఎన్ని అయితే ఉన్నాయో. ఇవన్నీ కూడా అప్పటి కాలంలో అంటే 1865 నుంచి 1965 అట్లా యూజ్ చేసిన బాటిల్స్ అవన్నీ అనమాట. ఈ బాటిల్స్ చూసారు కదా అప్పట్లో తయారు చేసినవి. ఇవన్నీ కూడా ఇట్లా ఒక డోర్కి హోల్స్ చేసేసి దాంట్లో అయితే ఫిక్స్ చేసేస్తున్నారు అనమాట బాటిల్స్. ఇట్లా చూసే వాళ్ళు మ్యూజియంకి వస్తారు కదా, చూసే వాళ్ళకి బాగుంటుంది అనేసి అట్లా పెట్టేస్తున్నారు. ఆ తర్వాత వచ్చేసి ఇవన్నీ చూడండి ఏమంటారు, రాగి పాత్రలు, ఇత్తడి పాత్రలు అప్పట్లో. ఇవన్నీ కూడా నేనైతే ఈ కాలంలో అసలు చూడలేదు. నాకు తెలిసి ఇవన్నీ కూడా చాలా కాస్ట్ అయితే ఉంటాయి. ఇక్కడ కొన్ని ఫైల్స్ అయితే ఉన్నాయి చూసారా. ఈ ఫైల్స్ ఏంటో తెలుసా, ఈ ఫైల్స్ వచ్చేసి వైన్స్ ఎలా తయారు చేయాలి అనేసి వాళ్ళ ప్రాసెస్ అవన్నీ ఉంటుంది కదా, అవైతే రాసుకొని ఉండేవి అని చెప్పి అక్కడ వాళ్ళు చెప్పారు. అండ్ పైన ఒక ప్లేట్ చూపించారు చూసారా, అదైతే నాకు ఎలా అనిపించిందంటే అదేదో సినిమాలో బ్రహ్మానందం అంటారు కదా, ఇదేంటి అంటే ఫుడ్ ఏంటి ఎంత పెట్టారు అన్నట్టు అంటారు కదా, అట్లా అనిపించింది అనమాట. అంత పెద్ద కంచాల్లాగా అనిపించాయి. అంటే ఇప్పట్లో డైటింగ్లు అవి ఇవి అని అయితే తినడం మానేశారు, కానీ అప్పట్లో వాళ్ళు బాగానే తినేవాళ్ళు కదా ఫుడ్ అని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంతేకాదు ఇక్కడైతే ఫొటోస్ కూడా మనకి ప్రతిదీ క్లియర్గా ఉంటుందన్నమాట. ఒక్కసారి అయితే నేను సెల్ఫీ వీడియోలో అయితే చూపిస్తున్నాను, చూసేసేయండి. ఇది వచ్చేసి ఫొటోస్ ఏంటి అంటే మనకి క్లియర్గా అంటే ఎప్పుడు ఏం జరిగింది, ఎప్పుడు ఏ అవార్డులు వచ్చాయి, ఎప్పుడు ఈ వైన్ కనిపెట్టారు ఏంటి అనేది అయితే మనకి పిక్చర్స్ అన్నీ కూడా క్లియర్గా పెట్టున్నారనమాట. అంతేకాదు వీళ్ళు అప్పట్లో గెలిచినప్పుడు ఇప్పుడు మామూలుగా అయితే నేను చూసేంతవరకు ఇక్కడ ఎంఎస్ చేసే వాళ్ళకి అది గ్రాడ్యుయేషన్ డే రోజు ఒక కోట్ అయితే వేస్తారు కదా, అప్పట్లో కూడా అట్లాంటి కోట్స్ అయితే ఉండేది. అది ఎలాగా ఏంటి అప్పుడు మెడల్స్ తీసుకున్నప్పుడు వాళ్ళు తీసుకున్నప్పుడు వేసుకున్న కోట్స్ అవన్నీ కూడా ఇట్లా చేస్తున్నారనమాట. ఒక గ్లాస్ పెట్టేసి, గ్లాస్ అంటే మనం టచ్ చేయకుండా ఉండడానికి. అంటే నార్మల్గా మనం టచ్ చేసామంటే మామూలుగా చెయ్యం కదా, అలా ఇలా దగ్గరికి వెళ్ళిపోయి చూసేస్తాం కాబట్టి అందుకని గ్లాస్ వెనకాల పెట్టారు. మీరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.